ప్రేమంటే ఈ మహిళదే. ప్రియుడి కోసం తాజ్‌మహల్ కట్టలేదు కానీ కన్న కొడుకుని కట్టుకున్న వాడిని కాదని ఖండాలు దాటొచ్చే ధైర్యం, ప్రేమ రెండూ ఆమె దగ్గరున్నాయి. 33 ఏళ్ల వనిజా ఆండ్రూ రాబిన్సన్ ఆన్లైన్లో పరిచయమైన లవర్ కోసం అమెరికా నుంచి పాకిస్తాన్ వచ్చింది. ఇలాంటివి విన్నప్పుడు, చూసినప్పుడు ప్రేమ గుడ్డిది అనే మాట గుర్తుకొస్తోంది. వనిజా ఆండ్రూ రాబిన్సన్ 19 ఏళ్ల నిడాల్ అహ్మద్ మెమన్ను కలవడానికి న్యూయార్క్ నుంచి కరాచీకి వచ్చింది. ప్రియుడిని కలిసిన తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. అహ్మద్ మెమన్ కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. ఆమె అతన్ని పెళ్లి చేసుకుందామనుకుంది. కానీ యువకుడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది వనిజా ఆండ్రూ రాబిన్సన్. ఇలా ఏళ్లపాటు ఇంటి ముందే పోరాటం చేసింది. మరోవైపు ఆమె టూరిస్ట్ వీసా గడువు కూడా అయిపోయింది. దీంతో ఆమె పాకిస్తాన్లోనే ఉండాల్సి వచ్చింది. ఇటీవల పాకిస్తాన్లో ఓ ఇన్ఫ్లుయెన్సర్ రాబిన్సన్ గురించి వీడియో చేసి ఆమె పరిస్థితిని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాడు. సింధ్ గవర్నర్ కమరాన్ ఖాన్ టెస్సోరీ స్పందించి ఆమెను అమెరికా పంపేందుకు సహాయం చేస్తానని ముందుకొచ్చాడు. వనిజా ఆండ్రూ రాబిన్సన్ తిరిగి అమెరికా వెళ్లేందుకు ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించాడు. కానీ ఆమె అమెరికా వెళ్లేందుకు ఒప్పుకోలేదు. అమెరికా వెళ్లాలంటే ఆమెకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని చెప్పింది. ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఆమెకు మెమన్తో పెళ్లైనట్లు, తనకు అతని నుంచి వారానికి $3,000 భరణం కావాలని డిమాండ్ చేసింది. మెమన్తో పాటు త్వరలోనే దుబాయ్ వెళ్లి ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుంటానని వనిజా ఆండ్రూ రాబిన్సన్ చెప్పింది. మరికొన్ని రోజుల తర్వాత ఆమె కోరికలు కొండెక్కాయి. నిడాల్ అహ్మద్ మెమన్ నుంచి వారానికి $20,000, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి $1,00,000 ఆమెకి ఇచ్చి న్యాయం చేయాలని కోరింది. ఇంత డబ్బు ఎందుకు, ఏం చేస్తావని ఆమెను మీడియా అడిగినప్పుడు నా వ్యవహారాలన్నీ మీ అందరికీ చెప్పడం నా మతానికి విరుద్ధమని చెప్పింది. వెంటనే మార్చుతున్న ఆమె మాటలు చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. దీంతో ఆమె కుటుంబ నేపథ్యం కనుక్కుని వారికి తెలియజేశారు. అయితే రాబిన్సన్ కొడుకు జెరెమియా ఆండ్రూ రాబిన్సన్ తన తల్లికి బైపోలార్ డిజార్డర్ ఉందని చెప్పాడు. అంతేకాదు ఆమె మానసిక అనారోగ్యంతో బాధపడుతుందని వివరించాడు. వారు కూడా ఆమెను అమెరికా తిరిగి రావాలని కోరారు. అయినా సరే ఆమె అమెరికా వెళ్లడం లేదు.